హాయ్ హలో నమస్తే నమస్కారం వనక్కం ఓకేనా. సో మలయాళం ఏమంటే తెలియదండి. సో ఎనీవే ఫ్రెండ్స్, వైల్డ్ కుకింగ్ కి స్వాగతం అండి ఓకేనా. సో ఈ రోజు మన వంటకం ఏంటంటే కంజుకోడ్ అండి ఓకేనా. సో కొన్ని చోట్ల కౌజు అంటారు, కొన్ని చోట్ల కంజు అంటారండి ఓకేనా. సో చిన్న కోడి, చిన్న బుల్లిపిట్ట అంటే కంజు పిట్ట అంటారు అనమాట. సో దాన్ని అయితే ఈరోజు వంటకం చేస్తున్నామండి ఓకేనా. ఎలా చేస్తాం ఏంటి మొత్తం చూపిస్తామండి ఓకేనా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా. సో ఈ ఆలస్యం లేకుండా అలా మొదలు పెడతాము, చూపిస్తానండి ఓకేనా. వినండి గాయస్. చేసుకుంటున్నామండి. ఆ పొయ్యి కాసిన కట్ల సామాగ్రిని అయితే మేము ఏర్పాటు చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి, అదేవిధంగా పొయ్యి కూడా ఏర్పాటు చేస్తున్నామండి. సో కట్టెల పొయ్యి, సో ముగ్గురు 3 పనులు అయితే చేస్తున్నారు. కట్టెలు ఏర్పాటు చేయడం, ఒకరు వంట సంబంధించిన సామాగ్రిని ఏర్పాటు చేయడం. కంజులండి అంటే మామూలుగా కొన్ని చోట్ల కౌజులు అంటారు, మా రాయలసీమలో వచ్చేసి కంజులు అంటారు అనమాట. చూడండి, వావ్, నిజంగా సూపర్ కదా. మొత్తం 6 కంజులు అయితే తెచ్చామండి. సో నీట్గా కడుక్కోవాలండి కంజుల్ని. చూడండి, నీట్గా అయిపోయింది అనమాట. సో వచ్చేసాం. సో మసాలా అయితే పట్టిద్దామండి కంజులకి. సో కార్న్ పౌడర్ అయితే మిక్స్ చేస్తున్నామండి రోజులకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ పౌడర్ వేసి బాగా కలిపి ఎర్రగా ఎదురు తీసుకోవాలండి. వేసుకున్న తర్వాత నూనెలోకి వేసుకుని తింటూ ఉంటుంది నా సామి రంగా. నీ చేతులు కాదు, నీ చేతులు కలిగి. సో గరం మసాలా అండి. సో అదేవిధంగా కారం పొడి.
సరిపోదు కూడా మనకి వేసి సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ కష్టం. తగినంత వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. సో బాగా కలుపుకోవాలండి. బాగా మసాలా మొత్తం బాగా పట్టే విధంగా డిప్ చేస్తాం. చాలా బాగా డిప్ చేసుకోవాలన్నమాట. అవును. సో పొయ్యి అయితే వెలిగిస్తున్నామండి. సో ఫ్రీడమ్ ఆయిల్ అండి. సో సన్ఫ్లవర్ ఆయిల్ అండి పోసుకుందాం అనమాట. సో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడాలండి. సో కాయగూరలు కట్ చేస్తున్నామండి. ఇలా బాగా కలుపుకొని అయితే వేసుకోవాలండి నూనెలోకి. వావ్, ఇంకోటి వేయచ్చు. నూనె అయితే బాగా కాలిందనమాట. తెలుసు తీసుకో. గంటి ఏంటో తీసుకోండి. సో సన్ఫ్లవర్ ఆయిల్ అండి బాగా మరుగుతుంది. ఇంకా సన్నగా అయిపోతాయి. సో ఫస్ట్ అయితే రోస్ట్ చేసుకున్నామండి. రోస్ట్ చేసుకున్నామండి. తిరుగుతుంది అది. కానీ రోస్ట్ కాలే పెట్టు ఏమి. సో రెండోసారి రోస్ట్ కూడా చేస్తున్నామండి. ఆయిల్ అయితే చాలా కాలిందనమాట. ఆయిల్ అయితే చాలా మరిగిందండి. చూడండి ఎలా మరుగుతుందో. న్యాచురల్ కుకింగ్. పూర్తిగా వేసేసే పన్నీ వేసేసే ఏమో ఉంటాయి.
కొత్తిమీర అయితే కట్ చేస్తున్నామండి. అంటాడాన్. సో రెడీ అయిపోయిందండి కంచుకోడి. సో తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాం, ఓకేనా? సో ఇదిగా వీడియో చూసారు కదండి. సో కంజు పెట్టండి అంటే కొంతమంది కౌజ్ అంటారు, మామూలుగా రాయలసీమ రీజన్లో వచ్చేసి కంజని అంటారండి, ఓకేనా? సో ఈరోజు అయితే రెడీ చేసామన్నమాట. సో మేము ఎలా చేసాం ఏంటి మొత్తం వీడియోలు చూపించామండి, ఓకేనా? సో ఫస్ట్ మేము తయారు చేసాం కాబట్టి సో టేస్ట్ ఎలా ఉందో చూస్తామండి, ఓకేనా? గురు ట్రై చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది నిజంగా. అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. నిజంగా సూపర్. అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి. సో టేస్ట్ అయితే నిజంగా సూపర్ అండి, ఓకేనా? సో ఇదిగా వీడియో చూసారు కదండి. కంచి పెట్టండి టైప్లో రెడీ చేసాం అనమాట. ప్లీజ్ అండి మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి, మమ్మల్ని అందరినీ, ఓకేనా? రకరకాల వంటకాలతో మేము ముందుకు అయితే వస్తామండి. సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. టేస్ట్ ఎలా ఉంది రచన? బాగుందా? కొంచెం నమిలి చెప్పురా. నోట్లో పెట్టుకుంటే బాగుందా? ఓకే.